ప్రభునామ స్తోత్రములు. ప్రభుని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో మీకు అందరికీ మరో పర్యాయ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు మీరు మా దేవ, మీ స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనకు నాయన మీ యొక్క కృపను సమృద్ధిగా ఉంచండి. ఈ ఉదయకాలపు ఆరాధనలో నాతో నా ప్రభువా ఏ మాటలు ఉన్నారో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీ మాటల యందు మేము లక్ష్యించినట్లుగా సహాయం చేయండి. యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. అందరికి వందనాలండి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యొక్క ఉదయకాల సమయం ముందు దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం మరి వినబోతున్నాం. ప్రభు మాటలు మనందరికీ చాలా మరి అవసరం కాబట్టి దేవుని మాటలు మనం చాలా జాగ్రత్తగా మనం వినాలి. చిన్నలైనా కావచ్చు, పెద్దలైనా కావచ్చు, ఆడవారైనా కావచ్చు, మగవారైనా కావచ్చు, అందరూ కూడాను దేవుని యొక్క వాక్యానికి మరి విధేయత కలిగి ఉన్నారు. దేవుని మాటలను చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన గ్రంథం ముందు మరి చాలా విషయాలను ఆయన తన గ్రంథంలో రాయించి ఉన్నారు. కాబట్టి ఈ రాయబడిన ప్రతి మాట కూడాను మన కొరకే. రాయబడిన ప్రతి మాట కాబట్టి ఇది నా కాదులే అనడానికి ఏమాత్రం కూడాను అవకాశం లేదు. దేవుడు ఏం చెప్పినా ఆయన తన గ్రంథంలో మన కొరకు ఏమి రాయించినా అది ఆయన యొక్క కృప ద్వారా మన యొక్క ఆశీర్వాదం కొరకు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథమైన మరి బైబిల్లో కీర్తన గ్రంథం 92వ కీర్తన గ్రంథం 92వ కీర్తన 3వ లైన్ని నేను చదువుతూ ఉన్నాను. మూడవ లైన్, చెడు పనులు చేయవారందరూ అనే మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. ఈ చెడు పనులు అనే విషయాన్ని మనం బాగా గమనించాలి. ఉదయకాల సమయంలో సహజంగా మనుషులమైన మనం అనుకుంటూ ఉంటాం, నేను ఏ విధమైన చెడు పని చేయట్లేదు అని. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ చెడు పని అని అంటే మనం కొన్నిటిని గూర్చి మనం ఆలోచన చేస్తాం. ఇవే కదా చెడు పనులు అని మనం ఆలోచించేది కరెక్టే, మనం అనుకునేవి కూడాను కరెక్టే. ప్రియ సహోదరి సహోదరులారా, వాటిని గూర్చి మరి దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉన్నవి. అయితే ఈ ఉదయకాల సమయంలో నీవు అనుకుంటున్నది
లేకపోతే మరి ఇంకెవరైనా అనుకుంటున్నది, లేకపోతే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది, అది ఏదైనప్పటికీ సరే, ఆ పనులు ఒకవేళ నీలో లేకపోవచ్చు. ఆ పరిస్థితులు నిజంగా అలాంటి ఒక ఆలోచనలు కూడా నీకు రాకపోవచ్చు. మంచిది. ప్రియ సోదరి సోదరులారా, మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే ఒక సహోదరుడు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తూ ఉన్న సమయంలో, ఆయన ప్రభువారు ఈ లోకమునికి వచ్చిన ఆ దినాల్లో పరిగెత్తుకొని వచ్చాడు. యేసు ప్రభువారి ఎదుట మోకాళ్ళు ఉన్నాడు. యేసు ప్రభువారిని నిత్య జీవాన్ని అడుగుతూ ఉన్నాడు. అయితే ప్రభువారు అతనికి చెప్పాడు, నేను నీకు నిత్య జీవం ఇస్తాను, కానీ నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావా అన్నాడు. అయ్యా, ఇవి నా బాల్యము నుండి నేను పాటిస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. అయితే ప్రియ సోదరి సోదరులారా, అతను ప్రేమించి అతనిలో ఉన్న మరి అచ్చుడుతనం, లేకపోతే అతను ఏదైతే చేయలేకపోతున్నాడో దానిని గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి చక్కగా వివరించారు. అయితే ఆ విషయంలో అతడు తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు. ఈ సహోదరుడు తల్లిదండ్రుల్ని సన్మానిస్తున్నాడు, తర్వాత మరి దొంగిలించట్లేదు, మరి అలాగనే వ్యభిచారం చేయట్లేదు. ఇలా 10 ఆజ్ఞల్లో ఉన్నవన్నీ కూడాను చక్కగా పాటిస్తూ ఉన్నాడు. ఏదైతే చేయొద్దని ప్రభు చెప్పాడో దాన్ని చేయట్లా. వాటన్నిటిలో చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు, చాలా నిజాయితీగానే ఉన్నాడు. అయితే ఇతనిలో ఉన్న ఆ చెడుతనం ఏంటి అని అంటే, తన ఎదుటనున్న వారిని ప్రేమించకపోవటం, వారు ఉన్న పరిస్థితులను చూసి తన ముఖం తిప్పుకోవడం, ఇది ఇతనిలో ఉన్న చెడుతనం. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఇదేం చెడుతనం కాదులే అని. ఒకవేళ నీకు నాకు ఇది చెడుగా అనిపించకపోవచ్చేమో, కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో స్పష్టంగా ప్రభు రాయించాడు ఈ మాటను. కాబట్టి ఇదిగో ఇది చెడుతనం కాకపోయినట్లయితే ప్రభువారు ఈ మాటను గూర్చి ఆ సహోదరుడికి చెప్పవలసిన అవసరం ఉండేది కాదు. కానీ అతనికి చెప్పాడు అని అంటే దాని అర్థం ఏంటంటే, అది నీవు నీ మనస్సులో ఇదిగో ఆ భావం నీకు ఉండకూడదు, అప్పుడే నీకు నిత్యజీవం అనేది దక్కిద్ది అనే విషయాన్ని ప్రతిబింబిలాగా స్పష్టంగా ఆయనకి తెలియజేశాడు. కాబట్టి ఏది చెడుతనం, మనం దీని గురించి ఎప్పుడు కూడా మనం ఆలోచన చెయ్యం. ప్రియ సోదరి సోదరులరా, ఇంటిలో మనం దాదాపుగా ఒక కుటుంబం అంటే ఆ కుటుంబంలో లేక ఆ ఇంట్లో 4 ఉండొచ్చు, లేక 6 ఉండొచ్చు. అయితే ఈ 6లో ఉన్న ఈ 6లో భార్యాభర్తలైన మీరు, అలాగనే మీకు ఒక 2 పిల్లలు. ఈ పిల్లలతో పాటు మీకు మరి ఒక ఆడపడుచు ఉంది. అలాగనే మరి ఇంటికి పెద్దవాళ్ళలో ఒకళ్ళు ఉన్నారనుకోండి, అందరూ లేరు అంటే ఆ ఇంట్లో ఉన్న పెద్దవారిలో మరి ఒకరు ఒకవేళ ప్రభునందు నిద్రించారేమో.
కానీ ఒక్కరున్నారు, వారు ఆడవారే కావచ్చు, మగవారే కావచ్చు. అయితే ఈ ఉదయకాల సమయంలో చాలా జాగ్రత్తగా నువ్వు గమనించవలసిన సత్యం ఇది. నువ్వు అనుకుంటున్నావు ఇదేం పెద్ద చెడుతనం కాదులే అని. నీ దృష్టిలో ఒక త్రాగుబోతును చూసినప్పుడు వాడు చెడ్డవాడు అనుకుంటున్నావు. ఒక వ్యభిచారం చూసినప్పుడు ఏమండి వాడు లేక అది చెడ్డది అని అనుకుంటున్నావు. లేకపోతే ఒక బూతులు తిట్టేవాడు, వారిని చూసి వీళ్ళు చెడ్డవారు. లేకపోతే ఒక దొంగను చూసినప్పుడు ఇదిగో వీళ్ళు చాలా చెడ్డవారు అని నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి ఇలాంటి యొక్క చెడుతనాలు నీలో లేవు. అయితే నీలో ఉన్న చెడుతనం, నీలో ఉన్న చెడ్డతనం, దీన్ని గురించి నువ్వు చాలా జాగ్రత్తగా ప్రియ సోదరి సోదరులారా ఆలోచన చేయాలి. ఎందుకనంటే దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నీవు నిత్య నాశనము నొందుటకే కదా. ఈ చెడుతనం వలన నిత్య నాశనం వారి మీదకు వస్తుంది. కాబట్టి ఇది ఎలాంటి నాశనం అంటే, ఒకవేళ ఇదిగో ఈ భూమి మీద ఆ విధమైన నాశనం నీ మీదకు రాకపోవచ్చేమో, కానీ నీలో ఉన్న నీ ఆత్మ ఇది నిత్యము నిన్ను నశింపజేసే ఆ భయంకరమైన అగ్ని గంధకములతో మండుచున్న గుండములో పడవేస్తుంది. ఇది ప్రియ సోదరి సోదరులారా, ఒకవేళ ఎవరైనా సరే నువ్వు నాశనమైపోతావు అని అంటే, వారు అన్నంత మాత్రాన నువ్వు నాశనం కావు. కాబట్టి దీనికి మనం చాలా బాధపడుతూ ఉంటాం. ఇదిగో వారిని కూడాను ఏమండి అనేక రకాలుగా వారిని కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం అలాంటి మాటల్ని అసలు మనం నమ్మకూడదు. ఎవరో నువ్వు నాశనమైపోతావు అని అంటే దాని విషయంలో కృంగిపోమాక. ఎందుకనంటే అది మనుషుడి యొక్క వశంలో లేదు. కాబట్టి దాని గురించి మనం ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. కానీ మన నాశనానికి మనమే నాంది పలుకుతూ ఉన్నాం. అది ఎలాగూ అనంటే నీ క్రియల వల్ల, అది ఎలాగూ అనంటే ఇదిగో నీ మాటలను బట్టి, అది ఎలాగూ అనంటే నీ ప్రవర్తన బట్టి. కాబట్టి నీ ఇంటిలో ఒకవేళ నీ ఆడపడుచు నీవు నీ ఆడపడుచు విషయంలో ఏ విధంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు, దీన్ని చాలా జాగ్రత్తగా నువ్వు గమనించాలి. నీ ఇంటిలో ఒకవేళ నీ మామ లేకపోవచ్చు, నీ అత్త ఉంది. ఆమె విషయంలో నువ్వే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. ఒకవేళ నీ ఇంటిలో నువ్వు నివసిస్తున్న నీ ఇంటిలో, కాబట్టి ఒకవేళ నీ అత్త లేకపోవచ్చు, నీ మామ ఉన్నాడు, తన పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావు. ఒకవేళ నీ ఇంట్లో
నీ తల్లిదండ్రుల విషయంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావు? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వారి విషయంలో నీకు ఒక మంచి ఆలోచన, వాక్యానుసరమైన ఆలోచన నీకు ఉన్నట్లయితే నీవు ధన్యుడు, నీకు మేలు కలుగుతుంది. ఒకవేళ వారి విషయంలో నీవు ఇదిగో వారిని తృణీకరించే పరిస్థితులు నీవు ఉన్నావంటే ఇదే పెద్ద చెడుతనం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. మోషే గారు, ఈయన ఇశ్రాయేలుని నడిపిస్తూ వచ్చాడు. అలాంటి సమయంలో వారి యొక్క సమస్యలను మోషే గారికి చెబుతూ ఉన్నప్పుడు తన మామైన ఇత్రో తనకి ఒక చక్కని సందేశాన్ని ఇచ్చాడు, అక్కడున్న పరిస్థితి గమనించి. కాబట్టి మనం ఎవరికైనా సరే ఒకవేళ ఒక దాని మీద అవగాహన లేకపోతే వారికి అవగాహన కల్పించేవారిగా ఉండాలి. ఇది మంచితనం. కానీ అవగాహన లేకుండా ఇతరులు ప్రవర్తిస్తున్నప్పుడు నీకు తెలిసి కూడా నువ్వు చెప్పకపోతే ఇదే చెడుతనం. కాబట్టి ఈ చెడుతనాన్ని నువ్వు మానుకున్నట్లయితే నీవు ధన్యుడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు తెలిసిన మంచిని మనం ఇతరులకి తెలియజేయటంలో చాలా ఉన్నతమైన ఆలోచన కలిగిన దానిగా ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్న వారులారా, మనము నిత్యనాశనం కాకుండానట్లుగా, నిత్య జీవాన్ని పొందుకున్నట్లుగా మనము మన ఇంటిలో కానీ, మన ఇరుగు పొరుగు వారి విషయంలోనే కానీ, లేక మన స్నేహితుల విషయంలోనే కానీ, మన యొక్క బంధువుల విషయంలో కానీ మనం ఏ విధమైన చెడు తలంచకూడదు. వారి పట్ల చెడుగా మనం వ్యవహరించకూడదు. కాబట్టి చాలా జ్ఞానయుక్తంగా మనం ఈ భూమి మీద మనం నడుచుకున్నప్పుడే దేవుడు తన యొక్క అత్యున్నతమైన కృపలో మనల్ని ఆశీర్వదిస్తాడు. కీడు చేసిన వారికి నీవు ప్రతి కీడు చేయకూడదు. ఒకవేళ నువ్వు అలాగా చేసినట్లయితే అదే చెడుతనం. చెడుతనం అంటే పాపం, లేక వ్యభిచారము, చెడుతనం అంటే ఒక త్రాగుడు. అలాంటి వారిని చూసి మనం అసహించుకుంటాం. అలాంటి వారిని చూసి మనం పక్కకి వైతొలిగి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీవు నీ ఇంట్లో వారి పట్ల ప్రవర్తిస్తున్న ప్రవర్తన బట్టి నీ ఇంటి వారి పట్ల నువ్వు వ్యవహరిస్తున్న ఆ విధానాన్ని బట్టి మరి నిన్ను కూడా చూసి వెనక్కి ఆ వైతొలిగి వెళ్ళిపోవచ్చుగా. వాస్తవం చెప్పాలంటే ఒక వ్యభిచారను, ఒక త్రాగుబోతును ఇలాంటి వారిని చూసి నిజంగా అనుకుంటూ వెళ్తూ ఉంటాం. కానీ అలాంటి వారి విషయంలో నువ్వు కొడుతున్నావేమో కానీ ఇతరులకి కీడు చేయాలన్న నీ దుష్ట మనసు విషయంలో దేవుడు కొడుతూ ఉంటాడు. జాగ్రత్త. నువ్వు అన్నంత మాత్రాన వారికి వచ్చే నష్టమేమి లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అన్నంత మాత్రాన వారికి ఎలాంటి యొక్క నష్టం జరగదు. ఒకవేళ
దాహమై నీ దగ్గరికి వస్తే మంచినీళ్ళు ఇవ్వేము, ఆకలి ఒకవేళ కొద్దిగా భోజనం అడిగితే అండి నువ్వు పెట్టవేమో. నేను ఈ మధ్య మా అత్తగారు వెళ్ళాను. నేను అటు నుండి వస్తూ ఉన్నా. పాపం ఒక ఆయన బాగా తాగాడు. సరే, ఆ తాగిన ఆయన వాళ్ళ యొక్క ఇంటికి బయట ఈ మన దాన్ని ఏమంటారు, ఇలా కడతారు కదా, ఇంటి గోడ బయట వాళ్ళు కట్టుకున్న అరుగు కట్టుకున్నారు. అరుగు మీద పాపం ఆయన వచ్చి కూర్చున్నాడు. పాపం తాగున్నాడు. అయితే ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చి అతన్ని అసహించుకుంటూ అతన్ని దూషిస్తా ఉంది. అతన్ని గద్దెస్తుంది. సరే, నేను ప్రక్కన ఉన్న బాబుని అడిగాను, ఆమె ఏమైంది ఆయనకి అన్న. ఏమవ్వదు, వాళ్ళ అరుగు మీద వచ్చి కూర్చున్నాడని చెప్పేసి అని ఆమె విధంగా మాట్లాడుతూ ఉంది అని. అయితే ఆయన బాగా కష్టపడతాడు, బయటికి వెళ్తాడు, 2 నెలలు 3 నెలలు ఉంటాడు, బాగా కష్టపడి వస్తాడు. వాళ్ళ ఆవిడ ఆయన ఇంట్లో నుంచి బయటకు త్రోసేసింది. ఆయన కష్టపడి వచ్చిన తర్వాత ఆయన డబ్బులనైతే తీసుకుంటుంది కానీ ఆయన్ని మాత్రం ఇంట్లోకి రానివ్వదు, ఆయనకి మంచినీళ్ళు ఇవ్వదు, ఆయనకి అన్నం పెట్టదు. ఆయన నచ్చలేదు. ఎందుకంటే తనకున్న బలహీనత అది. ఆ త్రాగుబోతైన తన భర్తను చూసి వీడు చాలా చెడ్డవాడు అన్నట్లుగా అతన్ని భావించి అతన్ని అసహించుకుంటుంది. కానీ అతను తీసుకొచ్చిన డబ్బులు మాత్రం అసహించుకోవట్లా. డబ్బులు తీసుకుంటుంది కానీ అండి అతన్ని మాత్రం హక్కును చేర్చుకోవట్లా. నాకు చాలా బాధేసింది ఆ మాటలు విన్న తర్వాత. వాళ్ళు చాలామంది అంతే. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక చెడ్డవాడు ఫంక్షన్ ఏర్పాటు చేస్తే ఆ ఫంక్షన్లో వాడు రకరకాల ఐటమ్స్ పెడితే అండి నువ్వు ఆ ఫంక్షన్కి వెళ్తావు, ఆ రకరకాల ఐటమ్స్ మొత్తం తింటావు. కానీ ఫంక్షన్ ఏర్పాటు చేసిన వాడిని గూర్చి మాత్రం చాలా చెడుగా మాట్లాడుకుంటావు. కాబట్టి ఈ చెడుతనమును మానుకోవాలి. ఇది పుష్పము వలె, అంటే ఒక పువ్వు వలె. అది నీకు ఒకవేళ అందంగా ఉండొచ్చు, కానీ ప్రియ సహోదరి సహోదరులారా, అది ఒకవేళ నీకు చాలా కమ్మగా ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం ఇలాగా ఎవరినైతే అసహించుకుంటున్నారో, ఎవరినైతే తోలనాడుతున్నారో, ఎవరినైతే కించపరుస్తూ ఉన్నారో, ఎవరినైతే నిరాకరిస్తూ ఉన్నారో, ప్రియ సహోదరి సహోదరుడా, అటువారి విషయంలో దేవుడు ఖచ్చితంగా తీర్పులోనికి తీసుకొస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఇతరులను చూసి నీవు అసహించుకోవటమే పెద్ద చెడుతనం. యేసుక్రీస్తు ప్రభువారు
ఆ దేవాతి దేవుడైన ప్రభువే ఎవరిని అసహించుకోవాలి. కాబట్టి ఆయన లోకమంతటిని కూడా ప్రేమించాడు. తానే మానవాళ్ళని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయనను అనవసరంగా కొడుతున్నారు, అపహాసిస్తున్నారు. ఆయన గూర్చి ఎన్నో రకాలుగా ప్రదెంబిళ్ళరా ఎగతాళి మాటలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాంటి వారిని చూసినప్పుడు యేసయ్య అన్న మాట ఏంటో తెలుసు కదా, ప్రదెంబిళ్ళరా వీరి మీదకి నాశనం తీసుకురాని అనలేదు, కానీ మీరు నాశనం అయిపోతారని అనలేదు. కానీ ప్రియ సోదరి సహోదరుడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు. ఎదటి వారు నీ పట్ల ఎలాగ ప్రవర్తించినా సరే వారిని క్షమించటమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనుషుల కొరకు రాయించిన శ్రేష్టమైన మాటిది. అది నీలో లేకపోతే నీవే చెడ్డవాడివి. ఈ చెడు కార్యాన్ని మానుకో. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీవు ఇతరుల పట్ల నీవేదైనా పొరపాటు చేసినప్పుడు నన్ను వారు క్షమిస్తే బాగుండు, నన్ను వారు మన్నిస్తే బాగుండు, నన్ను వారు ప్రేమిస్తే బాగుండు, నా విషయంలో ఎక్కడ కూడా కోప్పడకుండా నన్ను ప్రేమిస్తే బాగుండు అని నువ్వు ఎలా కోరుకుంటావో నీవు కూడా ఇతరుల విషయంలో ఆ విధంగా కోరుకుంటేనే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. ఈ శ్రేష్టమైన ఈ సందేశం ద్వారా నీలో ఒక ప్రత్యేకమైన మార్పు రావాలని ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో నిజంగా దేవుడు మన గ్రామాన్ని ప్రేమించాడు. ప్రతిరోజు ఉదయం ఈ విధంగా ప్రభువును గురించిన మాటలు వింటాం. మన గ్రామం క్షేమాభివృద్ధి కొరకు, మన రాష్ట్రం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, అలాగనే మన దేశం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, ఇతరుల దేశాల యొక్క క్షేమాభివృద్ధి కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేసే కృప నిజంగా దేవుడు మనకిచ్చాడు. అందును బట్టి దేవుని స్తుతించాలి. ఈ మంచి కార్యంలో నీవు తప్పకుండా పాల్గొనాలని, ఈ ఉదయకాల సమయంలో ఈ మంచి విషయాలను విన్న నీవు దేవుని చేత దీవించబడాలని, వాటిని అనుసరిస్తూ నీ జీవితాన్ని చక్కగా మలుసుకోవాలని ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట నేను మనం చేస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నా. ప్రార్థన చేస్తుందాం. అత్యున్నతమైన సింహాసనం మందు ఆశీనుడైన మా దేవా, మీ కొందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, అయ్యా, మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించారు. మీ స్తోత్రం తండ్రి, మీ స్తోత్రాన్ని చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన రాత్రి అంతయు కాపాడారు. మీ స్తోత్రం. ఈ అక్టోబర్ నెల ఈ 4వ తారీఖున మా ప్రభువా, ఈ 5 గంటల సమయంలో మా తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి మా ఎడల మీరు చూపిన కృపను బట్టి మీ స్తోత్రం. ఇలాగ ప్రతిదినం కూడా నాయన నీ మాటలు వినటానికి మీరు మాకెంతో సహాయం చేస్తున్నారు నాయన, మీ స్తోత్రాలు. అలాగనే ఈరోజు అక్టోబర్ నెలలో ప్రభువా, ఈ 4వ తారీఖున తండ్రి మీరు మా ప్రభువా మాలో ఉన్న చెడుతనం దేవా అది మానుకోవాలన్నారు. మీ స్తోత్రాలు దేవా. మా ప్రభువా, అది ఒక పువ్వు వలె మాలో మంచి సువాసన మాకు అనిపిస్తూ ఉంది. కానీ ప్రభువా నా తండ్రి, అది మా ప్రభువా మమ్మల్ని భ్రమలోనికి తీసుకువెళ్తుందని తండ్రి, ఇదిగో నాయన అది మా నిత్య నాశనానికి కారణమని మా ప్రభువా మా తండ్రి, ఇదిగో నాయన మేము గ్రహించలేకపోతున్నాం. కానీ ఉదయకాల సమయమందు నానా మీరు మాకు తెలియజేశారు. మీ స్తోత్రం దేవా. ఇతరులను మేము దూషించటం, ఇతరుల తోలనాడటం, ఇతరుల మీద నిందలు మోపటం దేవా నాయన,
ఇతరుల గురించి అనవసరంగా మాట్లాడుకోవటం దేవా, ఇవి చెడుతనానికి మా ప్రభువా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయని ప్రభువా మేము గ్రహించలేకపోతూ ఉన్నాం. దయతో మమ్మల్ని మన్నించండి దేవా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని క్షమించండి దేవా. మీ నీతికి తగినట్లుగా మా తండ్రి మమ్మల్ని మేము ఎలాగా ప్రేమించుకుంటున్నామో మేము ఇతరులను అలా ప్రేమించడానికి నాయన మమ్మల్ని మేము ఎలాగా గౌరవించుకుంటున్నామో అలా ఇతరులను మేము గౌరవించడానికి దేవా, వారి బయట వారే కావచ్చు, ఇంటి వారే కావచ్చు, నాయన ఎవరినైనా సరే మేము చక్కగా మా ప్రభువా నా తండ్రి అయా ప్రేమించులాగా మమ్మల్ని సహాయం చేయండి. దయగలిగిన మా తండ్రి మీ స్తుతులు. మేము మా పిల్లల విషయంలో నాయన, మా ఇంటి వారి విషయంలో నాయన ఎవరిని ఎలాగా తోలనాడుతూ ఉన్నామో, నాయన ఏ విధంగా అసహించుకుంటున్నామో మా ప్రభువా సమస్తం తెలుస్తున్నాను. మీ స్తోత్రం మా ప్రభువా. ఇప్పటి వరకు నాయన వారిని మేము అసహించుకున్నట్లయితే దయతో క్షమించండి, మమ్మల్ని మన్నించండి దేవా. ఇదిగో ప్రభువా నాయన వారిని అసహించుకోవటమే పెద్ద చెడుతనంగా మీ లేఖనాల ద్వారా మేము తెలుసుకున్నాం దేవా. వారిని మేము అసహించుకోవటం కాదు కానీ దేవా నా తండ్రి వారు కలిగి ఉన్న చెడుతనం విషయంలో దేవా మీ వద్ద విచారించి మీకు మొరపెట్టినట్లుగా మాకు మా ప్రభా గొప్ప జ్ఞానం దయచేయండి. మీకు వందనాలు. దయగలిగిన మా ప్రభా మీ స్తుతులు దేవా. దేవుని జీవాత్మ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. నాయన అపవాదనేవాడు అనేకులను చాలా భయంకరంగా మోసగిస్తూ వాడి రాజ్య వారసులుగా నాయన నిత్య నరకానికి తీసుకెళ్లాలని మా ప్రభు వాడు గర్జించి సింహం వలె తిరుగుతూ ఉన్నాడు అయ్యా. నాయన నా తండ్రి యవ్వనం లింగాలని తిరుగుతూ ఉన్నాడు ప్రభు. నాయన మా ప్రభు వాడి సంచారం చేయుచుండగా వాడి యొక్క సంచారంలో నాయన మా ప్రభు మా పెద్దలు కానీ మేము కానీ మా యవనస్తులు కానీ మా చంటి పిల్లలు కానీ దేవా నాయన స్త్రీ పురుషులు కానీ ఎవరు కూడా నాయన మా తండ్రి పడకుండా సహాయం చేయండి నాయన. వాడి యొక్క కబంధ హస్తాల నుంచి వాడి దృష్టి నుండి వాడి భయంకరమైన కుయుక్తి కలిగిన మనస్సు నుండి నాయన దేవా మా ప్రభువా నాయన ప్రతి ఒక్కరిని మీరు కాపాడి మీ రెక్కలతో భద్రపరచండి దేవా. మీ స్తోత్రం నాయన. మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఈ సమయంలో ప్రభువా దగ్గరుండి దూరం నుండి ఎంతమందిని మాటలు విన్నారో వారందరినీ మీరు బలపరచండి దేవా. వారందరికీ మీ కృప దయచేయండి దేవుని స్తోత్రం. అలాగనే ప్రభువా ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నాం దేవా నా తండ్రి నాయన. మేమెవరిని కూడా అసహించుకోవటం లేదు కానీ దేవా అనేకమైన పర్యాయములు ప్రభువా అయ్యా ఇదిగో వారిలో ఉన్న వారికి నాయన వారి దేనికైతే బానిసలై ఉన్నారో నాయన దాని నుంచి వారిని విడిపించమని మీకు మొరపెడుతూ ఉన్నాం మా ప్రభువా. మీ స్తోత్రం. దయగలిగిన మా తండ్రి మీకు వందనాలయ్యా. ఇదిగో మా ప్రభువా నాయన మీ కృపను బట్టి మీ పాదాలు పట్టుకుని అడుగుతూ ఉన్నాం. మీ దయను బట్టి మీ పాదాలు పట్టుకుని అడుగుతూ ఉన్నాం మా ప్రభువా నాయన. నా తండ్రి ఎవరు నాయన నా తండ్రి ఎవరిని ఏ యొక్క వారికి ఉన్న చెడుతనాన్ని బట్టి నాయన ఎవరు ఎలా అసహించుకుంటున్నారో నాయన మీకు తెలుసు. కానీ ప్రభువా నాయన మేము వారిని అసహించుకోవటం లేదు కానీ ప్రభువా నాయన నా తండ్రి వారికి ఉన్న మా ప్రభువా బలహీనతను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయతో విడిపించండి, సహాయం చేయండి దేవా. మీ స్తోత్రాలు. మీ కృపను బట్టి నాయన మీ పాదాలు పట్టుకుని అడుగుతూ ఉన్నాం దేవా. నా తండ్రి మీకు వందనాలు ఆయన. ఈ సమయంలో ప్రభువా ఆయన మీ కృపను బట్టి ప్రార్థన చేస్తుండగా అనారోగ్యంగా ఉన్న వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా చేయి దేవా. మీ స్తోత్రం. అలానే ఎవరి అవసరాలు ఉన్నారో తీర్చండి దేవా. మీ స్తోత్రం మా ప్రభువా. ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం, కనికరించండి దేవా. మీ స్తుతి ప్రభువా. దయగలిగిన మా తండ్రి మీ స్తుతులు. ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు, మహత్కార్యములు, గొప్ప కార్యములు చేయవాడా మీ స్తుతులు నాయన. సర్వకృపానిధి మీ స్తుతులు ప్రభువా. సర్వక్షేమం మీ స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క నామమును బట్టి నేను మీకు మొరపెట్టుకుంటుండగా మా ప్రార్థన మీరు ఆలకించండి, మా ప్రార్థనకి నాన్న మీరు ప్రత్యుత్తరం దయచేయండి, మా ప్రార్థనకి ప్రతిఫలం దయచేయండి దేవా. మీకు వందనాలు. మీ యొక్క కృపలో నాయన నా తండ్రి మమ్మల్ని దాచండి ప్రభు, సహాయం చేయి. అలాగనే ప్రభువా నాయన దేవా మా ప్రభువా వివాహాలు కావలసిన వారు ఉన్నారు, వివాహాలు జరుగునట్లుగా చేయి నాయన. వారి పెద్దలైన వారు వారి పిల్లల యొక్క వివాహ జీవితంలో ప్రభు సంతోషించినట్లుగా మంచి సంబంధాలు తీసుకురండి ప్రభువా.
నాయన మంచి గుణ లక్షణాలు కలిగిన వారిని మీరు తీసుకురండి. దేవ సహాయం చేయండి. దేవా మీకు వందనాలు. అలాగనే ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా ప్రభుడు అయ్యా, మా దేవుడు అయ్యా మీ స్తుతులు, మా తండ్రి అయ్యా మీ స్తుతులు, మా రక్షకుడు అయ్యా మీ స్తుతులు, మా గొప్ప విమోచకుడా అయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నా తండ్రి ఇదిగో ప్రభువా నాయన మీకు మొరపెడుతున్నాం. ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దేవ మీ స్తోత్రం. మా ప్రభువా మీకు వందనాలు. ఇదిగో నాయన 5 సంవత్సరాలు జరుగుతున్న బిడ్డలేక బాధపడేవారు ఉన్నారు. గర్భఫలం ఇచ్చి బహుమానం అయ్యా దయచేయండి నాయన. ప్రతి ఒక్కరిని కూడా బిడ్డలు కలిగిన తల్లిదండ్రులుగా చేయనాయని మీ స్తోత్రాలు. అలాగనే ప్రభువా చంటి బిడ్డలు వారి తల్లుల విషయం ప్రార్థన చేస్తున్నాం. కావలసిన ఆరోగ్యమును బలమును దయచేయండి మీ స్తోత్రం. నాయన ఈ సమయంలో ప్రభువా నాయన మీకు మొరపెడుతున్నాం. ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. దేవా మీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ప్రభువా దేవా దేవుని జీవాత్మ మీ స్తోత్రాలు. ఇదిగో మా ప్రభువా ఈ ఉదయకాల సమయం ముందు నాయన అయ్యా మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాం. ప్రభువా నాయన ఇల్లు లేక బాధపడే వారికి ఇల్లు దయచేయండి. దేవా మా ప్రభు అద్దెలు కట్టుకోలేక బాధపడుతూ ఉన్నారు. మీ స్తోత్రం విడిపించు ఆయన. అదేవిధంగా నాయన వారి పిల్లల చదువుల విషయంలో వారు పడుతున్న ప్రయాస, వారి వేదన మీకు తెలుసు నాన్న. మా ప్రభు సహాయం చేయండి. దేవా నాయన చదువులకు సంబంధించిన నాయన అవసరాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తీర్చని ప్రభు సహాయం చేయండి. దేవా మీ స్తోత్రం. అలానే అప్పులు తీరట్లేదని నాయన అప్పుల చేత సతమతమైపోతున్న అయ్యా ప్రతి ఒక్కరిని ప్రభువా నాయన జ్ఞాపకం చేసుకోండి. విడిపించున్నాను మీ స్తోత్రం. అలాగనే ప్రభువా నాయన మా ప్రభువా నా తండ్రి అవసరాలను బట్టి నాయన ఎంతోమంది దగ్గరికి వెళ్ళి చేతులు దాస్తుండగా మా ప్రభువా ఉన్నవారు ప్రభువా నా తండ్రి వారిని చూసి నాయన నా తండ్రి మోహం చాటేసుకుంటూ ఉన్నారు. దయతో మన్నించండి ప్రభువా నాయన. ఇదిగో మీ లేఖనాల్లో మీరు రాయించున్నారు. దేవా నాయన నీ సహోదరుడు ఇదిగో ఏ జామునైనా సరే నీ దగ్గరికి వస్తే నాయన అవసరం ఉంది ఇదిగో ప్రభువా తనకున్న పరిస్థితులను బట్టి నీ దగ్గరికి వస్తే నీవు తలిపేసుకోవటం కానీ మొహం తిప్పుకోవటం కానీ చేయొద్దని మీరు చెప్పారు నాయన. మీ స్తోత్రం. ఇదిగో మా ప్రభువా నాయన అయ్యా ఒకరికొకరు సహాయపడేవారిగా మీ నీతిని నెరవేర్చేవారిగా సహాయం చేయండి. మీ స్తోత్రం. ఈ కార్యాలు మీరు జరిగించండి. దేవా మీకు వందనాలు. ఆనాడు ప్రభువా నాయన నా తండ్రి కానాను దేశంలో ఆహారం లేదు, ఐగుప్తు దేశంలో ఆహారం ఉంది. కానీ ప్రభువా నాయన అన్నల ప్రభువా నాయన యేసోపు విషయంలో ఎంతో కీడు చేసినప్పటికీ కూడా నాయన అన్నం లేదని మా ప్రభువా ఐగుప్తు దేశంలో ఉన్న యేసోపు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువా నాయన నా తండ్రి వారు చేసిన గుర్తు చేసుకొని వారికి నాయన ఏమీ లేదని పంపలేదు. కానీ ప్రభువా నాయన వారికి నాయన అయ్యా నా తండ్రి ధాన్య సహాయం చేశాడు. ప్రభువా నాయన మీ స్తోత్రం. నా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాంటి మంచి మనసును ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయండి. మాకందరికీ దయచేయండి. మీ స్తోత్రం. ప్రభువా మీకు వందనాలు. ఇదిగో నాయన ఈ సమయంలో ప్రభువా అదేవిధంగా నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా ప్రతి వారు వారి పనుల్లో వారికి సహాయం చేయండి. దేవా తోడై ఉండండి ప్రభు. మంచి ఆలోచన జ్ఞానం దయచి మా ప్రభువా ప్రయాణాల్లో తోడై ఉండండి. మీ కృప దయచి నాయన ఉద్యోగాలు చేస్తున్నారయ్యా నాయన వారి ఉద్యోగాల్లో వారి నమ్మకంగా చేయడానికి సహాయం చేయి. ఇంకా పనులు లేక ఉద్యోగాలు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డ విషయంలో ప్రభు చూపించండి. అలాగనే ప్రభు ప్రతి రైతును జ్ఞాపకం చేసుకుని ఆయన అయ్యా రైతు కూలీలను జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వదించు నాయన. అయ్యా నా తండ్రి అలాగనే అయ్యా వ్యాపారాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకో ఆయన. మీ చిత్తానుసరమైన ప్రతి వ్యాపారమును దీవించండి. దేవాన్ని స్తోత్రం. మా ప్రభువా చిన్నపాటి వ్యాపారస్తులు ఉన్నారు, పెద్దపాటి వ్యాపారస్తులు ఉన్నారు నాయన. నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదాలతో వారిని నింపండి. మీ కృపా కనికరములు ప్రభు వారికి అనుగ్రహించండి. ఘనత మీరు పొందండి. ప్రభావాన్ని మీరు పొందుకోండి. దేవా మీ స్తోత్రం. ఈ మా ప్రార్థన మీరు అంగీకరించు నాయన. మీకు వందనాలు. అలాగనే ప్రభు ఈ సమయంలో నాయన మీకు మొరపెడుతున్నాను. నాన్న జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ స్తోత్రం. దయగలిగిన మా తండ్రి మీకు వందనాలు. ప్రభు కలిగిన మా తండ్రి మీ స్తుతులు. ప్రేమమయుడా మీ స్తుతులు. ఆశ్చర్యకరుడా మీ స్తుతులు. అద్భుతాలు మహత్కార్యములు చేయవాడా అయా మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నా తండ్రి అదేవిధంగా నాయన జ్ఞాపకం చేసుకున్నాను. పశువుల మీద బ్రతికేవారు ఉన్నారు. వారి దుఃఖదిడ్డును దీవించునాయన. వారి పాడి పశువులను దీవించునాయన. వారి గొర్రెల మేకల మందలను దీవించునాయన. ఆశీర్వదించండి, సహాయం చేయండి. దేవుని స్తోత్రం. అలాగనే ప్రభు ఈ సమయంలో నాయన మా అధికారులను జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించండి.
మా నాయకులను జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. మా ప్రభువా నాయన ఇదిగో నా తండ్రి అయా కులతత్వాలకు సంబంధించిన పరిస్థితులు దేవా నాయన నాయకుల అధికారుల నుండి కానీ దేవా సామాన్యమైన ప్రజల నుండి కానీ మా ప్రభు తలెత్తకుండా సహాయించి దేవా మీ స్తోత్రం. మా మధ్యలో కులతత్వాలు లేకుండా, మతత్వాలు లేకుండా, వాడ కట్టుబాట్లు లేకుండా, సంఘ భేదాలు లేకుండా, ఈ విధమైన భేదాభిప్రాయాలు నాయన కలుగు చేస్తున్న అపవాదిని పూర్తిగా మీరు లయపరచండి దేవా. ఇదిగో ఈ విధమైన భేదాభిప్రాయాలు ప్రభా నీ బిడ్డలమైన మాకు నాయన అయ్యా నా తండ్రి నాయన ఏ స్థితిలో ఉన్నవారికి కూడా లేకుండా చేయండి దేవా. మీ స్తోత్రం ప్రభా, వందనాలు నా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా నా తండ్రి ఇదిగో ప్రభా నాయన నా తండ్రి నాయకుల్లో అధికారుల్లో కూడా ప్రభా ఇలాంటి యొక్క నాయన అయ్యా నా తండ్రి అభిప్రాయాలు లేకుండా తండ్రి ఇదిగో ప్రభా నాయన మీ కృపను వారికి దయచేయండి. మీ స్తోత్రాలు. అలాగనే ప్రభు ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను అయ్యా, కనికరించండి దేవా. మీ స్తోత్రం. ఈ మా ప్రార్థన అంతా మీరు ఆలకించండి. ఈ మా ప్రార్థనకు నాన్న మీరు ప్రతి ఉత్తరమును దయచేయండి. ఈ మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి. మీ స్తోత్రం అయ్యా నా తండ్రి. ఇదిగో ప్రపంచ దేశాల్లో ఉన్న వారందరిని కూడా దీవించాలి దేవా. నా ప్రభు మీ స్తోత్రం. నాయన ఏ దేశం నుండి ఏ దేశం వారికి కూడా నాయన ఎలాంటి చెడు తత్వాలు నాయన కలిగి ఉండకుండా ఒకరి ఇళ్ళ ఒకరి ప్రేమలు కలిగి దేవా మీ వాక్యము చేత నడిపించబడినట్టుగా సాధించి అలాగనే ప్రభు మా దేశపు సరిహద్దుల్లో ఆర్మీ ఎంతగానో పనిచేస్తుంది అయ్యా దీవించు, వారి కుటుంబాలను దీవించు నాయన. అలాగనే నేను మా దేశంలో ప్రతి డిపార్ట్మెంట్ వారిని అయ్యా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ కొందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా నా తండ్రి సమయంలో నా తోటి సేవకులు ప్రభు సేవకురాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను కూడా దీవించండి అయ్యా. మీ చిత్తానుసారంగా మీ పిలుపునందుకొని నీ పనిచేస్తున్న సేవకులు ప్రభు ఎంతోమంది ఉన్నారయ్యా. అయ్యా నా తండ్రి వారు నాయన ఇదిగో తినకో నాయన ఉండే లేకో మా ప్రభు ఏదేమైనప్పటికీ నా తండ్రి మీ చిత్తం మీద ఆధారపడి పనిచేస్తుండగా వారి అవసరాలన్నీ తీర్చండి, సహాయం చేయండి, ప్రభు చూపించి మహిమ పొందండి. మీ కొందనాలు చూపిస్తున్నాం. ఇదిగో ప్రభు నాయన అదేవిధంగా నా తండ్రి దేవా నాయన మా దేశంలో రకరకాల మా ప్రభువా నాయన మతాలు ఉన్నాయి. మా ప్రభువా నాయన ఇదిగో నా తండ్రి మా ప్రభువా ఆ మతాలకు సంబంధించిన పెద్దలు నాయన మతాలకు సంబంధించిన ప్రభువా నాయన ఇదిగో ప్రభువా నా తండ్రి అయ్యా ప్రాముఖ్యమైన వారు ఎంతోమంది ఉన్నారు. వారందరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి, సాధించి. అలాగనే ప్రభువా నాయన ఎవరిలో కూడా ఏ విధమైన చెడుతనం లేకుండా ప్రతి బిడ్డను మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీ స్తోత్రం. అదేవిధంగా నా తండ్రి సమయంలో ప్రభువా నాయన ఎవరు నశించుకోవడం మీ చిత్తం కాదన్నా నాయన రక్షించు నాయన అయ్యా. అంతటందరూ కూడా మారుమనసు పొందన అయ్యా, సహాయం చేయి దేవా. మీ స్తోత్రం. అందరూ సత్యముతో ఆయన నడుచుకుంటానికి సాధించి ఆ విధమైన అనుభవ జ్ఞానంలోకి నడిపించి సాధించి దేవా. మీ స్తోత్రం దీవిస్తున్నాం. అదే ప్రకారం నాయన సమయంలో నాయన నా తండ్రి ఎంతమంది ప్రభువా నాయన ఈ మత్తుకు బానిసలై ఉన్నారు నాయన మీరు విడిపించు నాయన. డ్రగ్స్కి బానిసలై ఉన్నారు, విడిపించు నాయన. గంజాయికి బానిసలై ఉన్నారు, విడిపించు నాయన దేవా. నా తండ్రి దేనికి నాయన ఎవరు బానిసలై ఉన్నారో ప్రభువా పాపానికి దేవా నాయన మీరు విడిపించి నాయన నీ బిడ్డలందరినీ కూడా రక్షించండి ప్రభువా అయ్యా. వారి క్షేమ అయ్యా అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాం, దీవించండి. అలాగనే ప్రభు ఈ సమయంలో ప్రభువా నాయన నా తండ్రి ఇదిగో రక్షణ పొంది పడిపోయిన వారు ఉన్నారు, వారిని తిరిగి లేవనెత్తండి. తొట్టిల్లని వారు ఉన్నారు, తోడుకొని తీసుకురండి, సహాయం చేయి. ఇంకా ప్రభు రక్షణ లేని వారు రక్షించండి, సహాయం చేయి దేవా. ఇదిగో ఈ పరిచర్య ద్వారా ప్రభు ఇంతవరకు ఎన్నో కార్యాలయ్యా మీరు చేశారు. దెయ్యాలు వెళ్ళగొట్టారు, మీ స్తోత్రం. రోగులను స్వస్థపరిచారు, మీ స్తుతులు అయ్యా. ఎన్నో కుటుంబాలను కట్టారు, మీ స్తుతులు. ఎందరినో రక్షించుకున్నారు, మీ స్తుతులు ప్రభు నాయన. మీ కృప మీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా గొప్ప కార్యాలు చేయనాయన, మీ స్తోత్రం. మా ప్రభువా మేము నాయన నీకు నాయన కృతజ్ఞత కలిగి నడుచుకునే వారిగా మాకు సహాయం చేయండి దేవా. మీ స్తోత్రం. మీ అందుండి మేము పడిన ఈ ప్రయాస వ్యర్థం కాకుండా మా ప్రభువా ఈ ప్రయాసలో మీరు మాకు ఇచ్చిన అయ్యా నా తండ్రి అయ్యా బిడ్డలు ఎంతోమంది ఉన్నారు, వారి రోజును తొలగిపోయి ఉన్నారు. ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి, ఎవరు తొలగిపోయిన వారిని మరలా తీసుకురండి నాయన. వారితో మీరు మాట్లాడండి, వారిని దర్శించండి నాయన. వారికి మీ కృప దయచేయండి దేవుని స్తోత్రం దేవా. మీ లేఖనాలు సెలవిస్తామండి. ఒకవేళ ఎంతోమంది సేవకులు చెప్పకపోవచ్చు, కానీ ప్రభువా ఏ బండ నుండి చెక్కబడ్డావు, ఏ గుంట నుండి త్రోవబడ్డావు దాన్ని గురించి ఆలోచించమని దేవా యెషయా గ్రంథకర్త రాయించున్నాడు, మీ స్తోత్రం. అవును ప్రభువా మీ స్తుతులు చెల్లిస్తున్నాం.
అయ్యా ఇదిగో నాయన మీ కృపను బట్టి నా తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవా మీకు వందనాలు. మా ప్రభువా మీ స్తుతులయ్యా. నాయన నీ బిడ్డలు మీరు దర్శించు నాయన. తొట్టిల్లిపోయిన వారందరం తోడుకొని తీసుకురా ప్రభువా. నాయన వారితో మాట్లాడండి ప్రభువా. నాయన వారితో మాట్లాడు నాయన. ప్రతిదానికి లెక్క ఉందయ్యా. అయ్యా వారు మీ యొక్క తీర్పు దినమున లెక్కలోకి రాకుండా ప్రభువా. నాయన తీర్పు దినమున ప్రభు మీ ఎదుట ప్రభా దోషులుగా నిలబడకుండా నాయన నా తండ్రి ఆ నిత్య నరకానికి వెళ్ళకుండా మా ప్రభువా నా తండ్రి నాయన చక్కగా నీతిని నెరవేర్చినట్లుగా మా ప్రభు వారిని తీసుకురండి. సహాయించి కృప చూపించండి. ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా మేము ఈ ప్రార్థన బహిరంగంగానే చేస్తున్నాం. మా ప్రభు గ్రహించుకునే వారిగా చేయండి అయ్యా. ఈ ప్రార్థన వింటున్న ప్రభు తొట్టిల్లిపోయిన ప్రతి బిడ్డ ప్రభు నాయన నేను చేస్తుంది తప్పే కదా అని గ్రహించిన ఆయన మా ప్రభు మీ సన్నిధికి వచ్చినట్లుగా సహాయించి ఈ మా ప్రయాస వ్యర్థం కాకూడదయ్యా. ఈ మా ప్రయాస వ్యర్థం కాకూడదయ్యా. కృప చూపించండి అయ్యా. సహాయించి ఘనత మీరు పొందండి. ప్రభావాలు మీరు పొందుకోండి అయ్యా. మీ స్తోత్రం మా ప్రభుడు తండ్రి మీకు వందనాలు. మీ కార్యాలు జరిగించండి అయ్యా. మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. అదేవిధంగా నా తండ్రి సమయంలో నాయన నన్ను నా కుటుంబాన్ని నా బంధువులని నా రక్త సంబంధికులను నా తోబుట్టుల్ని నా స్నేహితులను ప్రభు నా గ్రామస్తులందరినీ నా దేశాన్ని ప్రపంచాన్ని మీ చేతులకు అప్పగిస్తుండగా ఈ దినపు దీవెన ఆశీర్వాదాలు మీరే మాకు దయచేయండి అయ్యా. ఈరోజు తారీఖు 4 కనుక ఇదిగో ప్రభు నాయన మా తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించున్నానా మీ స్తోత్రం. మా ప్రభుడు అయ్యి మా దేవుడు అయ్యి మా తండ్రి అయ్యా మీ స్తోత్రం. మా ప్రభు నాయన ప్రార్థన చేయకరంగా జరిగించు నాయన మీ స్తోత్రం. మా ప్రభు పగల ప్రార్థన చేయకరంగా జరిగించు నాయన. అలాగనే ప్రభు నాయన నా తండ్రి ఇదిగో నాయన ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభు అయ్యా ఈరోజు రాత్రి కూడా ప్రార్థన చేయకరంగా జరిగించండి. సహాయించి ఘనత మీరు పొందమని వందనాలు చెల్లిస్తాం. ఈ మా మనవులన్నీ మీరు అంగీకరించమని మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఇప్పుడు సదాకాలం మనందరి తోడుగుని మన రక్షకుడైన యేసు ప్రతించునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమేంచి ప్రవేశ రక్తమేంచి సాతానికి నిద్రాసం యేసు రక్తమేంచి శిలువ రక్తం సమర్పించుకునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభునామ స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ఈ యొక్క ఆరాధన ఇంతటితో ముగించబడింది. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు పగలు మందిరంలో ప్రార్థన ఉంది. అలానే ఈరోజు రాత్రికి కూడా జ్ఞాపకం చేసుకొని సకాలంలో మీ పనులు మీరు ముగించుకొని మందిరానికి రావాలని ప్రభు పేరిట మరొకసారి మీకు మనం చేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రములు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుడు మాకు అప్పగించిన పరిచర్య కొరకు మీరు అందరూ ప్రార్థించండి. ఈ పరిచర్యలో దేవుని కృప మాకు ఎంతైనా అవసరం కాబట్టి దేవుని కృప కొరకు మీరు అందరూ కూడా ప్రార్థించాలని, మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్టయితే దయచేసి ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. 9290594229. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ప్రార్థన చేయాలని చేయించుకోవాలనుకున్నట్లయితే ఈ నెంబర్కి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మరొకసారి నెంబర్ చెబుతున్నాను, 9290594229. ఈ నెంబర్కి కాల్ చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు.